హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియో యాప్లో వచ్చేసి 3 కొత్త ఫీచర్స్ అయితే ఎనేబుల్ అయినాయి. అంతేకాకుండా ఎవరైతే షార్ట్ కంటెంట్ క్రియేటర్ చేస్తున్నారో వాళ్ళకు వ్యూస్ వర్షం వచ్చే అవకాశం అయితే ఉంది. ఎవరికైతే మినిమం 1000 వ్యూస్ వస్తున్నాయో వాళ్ళకు అబౌట్ 10,000 వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంది. 5,000, 6,000 వ్యూస్ వచ్చే వాళ్ళకు దగ్గర 40,000 వ్యూస్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో 10 మంది కంటెంట్ క్రియేటర్కి అయితే రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, యూట్యూబ్ స్టూడియో యాప్లో వచ్చేసి కొత్తగా 3 ఫీచర్స్ అయితే ఎనేబుల్ అయినాయి. అందులో మొదటిది వచ్చేసి ఎవరైతే మన సబ్స్క్రైబర్లు కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, టీవీలో కానీ, మొబైల్లో కానీ, కంప్యూటర్లో కానీ లేదా ట్యాబ్లో చూస్తున్నారు అనేది మనం యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు అన్నమాట. అది ఏ విధంగా తెలుసుకోవచ్చు అనేది ఎక్కడ ఈ ఫీచర్ అయితే కనబడుతుందంటే, మనం యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తే కింద వచ్చేసి అనాలిటిక్స్ పైన క్లిక్ చేయండి. అనాలిటిక్స్ పైన క్లిక్ చేస్తే పైన వచ్చేసి లాస్ట్ ఆప్షన్ ఆడియన్స్ అనేది ఉంటుంది. ఆడియన్స్ పైన క్లిక్ చేయండి. ఆడియన్స్ అనే పైన క్లిక్ చేసి పైకి కొద్దిగా స్క్రోల్ చేస్తే ఇక్కడ డివైస్ నేమ్స్ అయితే కనబడతాయి అన్నమాట. మొబైల్, టీవీ, కంప్యూటరు లేదా ట్యాబ్లెట్, ఈ విధంగా అయితే మనకు మన ఆడియన్స్ ఎంత పర్సెంటేజ్లో చూస్తున్నారు అనేది డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి ఫీచర్స్ అండి. ఎందుకంటే మన ఛానల్ చూసే వాళ్ళు ఆడియన్స్ టీవీలో ఎక్కువ మంది చూస్తున్నారు అనుకోండి, మనకు ఆడియన్స్ రెవెన్యూ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టీవీలో కానీ, కంప్యూటర్లో కానీ, ట్యాబ్లో కానీ మన ఆడియన్స్ని ఎక్కువగా చూస్తున్నట్లయితే మన రెవెన్యూ శాతం అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశం అవుతుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ ఫీచర్ ఏంటిదంటే సర్చ్ బార్ అయితే తీసుకురావడం అయితే జరిగింది అనమాట. యూట్యూబ్ స్టూడియో యాప్లో సర్చ్ బార్ అనేది కనబడుతుంది. అది ఎక్కడంటే మనం యూట్యూబ్ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ కంటెంట్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే పైన రైట్ సైడ్ కార్నర్లో వచ్చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తాము ప్లస్ ఐకాన్ ఉంటుంది. దాని పక్కన వచ్చేసి భూతద్దం ఐకాన్ సర్చ్ బార్ అనేది కనబడుతుంది అనమాట. ఈ సర్చ్ బార్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మన వీడియోస్లో ఏదైనా సెర్చ్ చేయాలనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ కానీ లేదా టైటిల్ మార్చాలన్నా, థంబ్నెయిల్ మార్చాలనుకుంటే ఈ సర్చ్ బార్ మనకు చాలా ఉపయోగపడుతుంది. మన ఛానల్ టెక్ ఛానల్ కాబట్టి టెక్ సంబంధించిన సెర్చ్ చేస్తున్నట్లయితే దానికి రిలేటెడ్ వీడియోస్ మనం చేసిన వీడియోసే అక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని వీడియోస్ అయితే సెర్చ్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు అనమాట. ఫస్ట్ది మన ఛానల్లో మానిటైజేషన్కి సంబంధించింది సెర్చ్ చేస్తున్నాను. మన ఛానల్లో వచ్చేసి 100 వీడియోస్ ఉన్నాయి. దాంట్లో ఏదైనా వీడియోస్కి టైటిల్ కానీ థంబ్నెయిల్ కానీ మార్చాలనుకుంటే ఈ విధంగా అయితే నేను సెర్చ్ చేసి చేంజ్ అయితే చేసుకోవడానికి నాకు ఈజీగా అయితే ఉంటుంది అనమాట. నాకనే కాదు, మిగతా కంటెంట్ క్రియేటర్లకు ఏదైనా వీడియోస్కి టైటిల్ థంబ్నెయిల్ మార్చాలనుకుంటే ఈ విధంగా సెర్చ్ చేసి టైటిల్ కానీ థంబ్నెయిల్ కానీ మార్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి సెర్చ్ చేస్తున్నాను, వ్యూస్కి సంబంధించి వ్యూస్ ఇంక్రీజ్ కావచ్చు, వ్యూస్ డిక్రీజ్ కావచ్చు. వ్యూస్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే చేసినాను. అవి కూడా ఒక 6-7 వీడియోస్ అయితే వ్యూస్కి సంబంధించిన వీడియోస్ అయితే చేసినాను అనమాట. దీంట్లో ఏదైనా మార్చాలనుకున్నా, చేంజ్ చేయాలనుకున్నా సింపుల్గా అయితే ఎడిట్ చేసుకొని చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి అయితే సెర్చ్ చేసి చూపిస్తాను. స్ట్రైక్ సంబంధించిన వీడియోస్ కోసం నేను సెర్చ్ చేస్తున్నాను అనమాట. మన ఛానల్లో స్ట్రైక్ సంబంధించి ఒక 4-5 వీడియోస్ అయితే చేసింటాను అనమాట. వీటిలో కానీ ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకున్నాం, నేను సింపుల్గా చేంజెస్ ఒక 100 వీడియోస్లో ఈ స్ట్రైక్ సంబంధించిన వీడియోస్కి సింపుల్గా అయితే రెక్టిఫై చేసుకోవడం కానీ, కరెక్ట్ చేసుకోవడం కానీ, థంబ్నెయిల్ చేంజ్ చేసుకోవడం కానీ సింపుల్గా అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇది చాలా మంచి అప్డేట్. మన ఛానల్లో ఉన్న వీడియోస్లో ఏదైనా టైటిల్ కానీ, థంబ్నెయిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకు టైటిల్ గుర్తున్నట్లయితే అటువంటి వీడియోస్ మాత్రం మనం సెర్చ్ చేసినప్పుడు మన వీడియోస్ అయితే ఈ యూట్యూబ్ స్టూడియో యాప్లో అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ఇది చాలా మంచి అప్డేట్ అండి. నెక్స్ట్ థర్డ్ ఫీచర్స్ వచ్చేసి నోటిఫికేషన్ ఐకాన్లో ప్రజెంట్ వచ్చేసి ఆల్ అనాలిటిక్స్ కమెంట్స్ మాత్రమే కనబడుతున్నాయి. కొద్ది రోజుల్లో వచ్చేసి ఇందులో పాలసీస్ అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. పాలసీల పైన క్లిక్ చేసినట్లయితే ఈ 2025లో కావచ్చు, 2026లో కావచ్చు, ఏవైనా కొత్త పాలసీలు వచ్చినప్పుడు ఇక్కడ నోటిఫికేషన్ లా కనబడతాయి అనమాట. చాలా మంది పాలసీలు తెలుసుకోకుండా, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ తెలుసుకోకుండా వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు అనమాట. యూట్యూబ్ టీం వాళ్ళు 6 months కానీ 1 year కానీ ఈ పాలసీలు అనేది, యూట్యూబ్ సంబంధించిన పాలసీలు అనేది చేంజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇది తెలుసుకుంటూ దానికి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటే మన ఛానల్ సేఫ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది కూడా చాలా మంచి ఫ్యూచర్ అనే చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి చాలా మంది కంటెంట్ క్రియేటర్లు వచ్చేసి రీచ్ మాత్రం 1000-2000 మందికి రీచ్ అయితే అవుతుంది, కానీ వ్యూస్ మాత్రం 100-200 మందికి మాత్రమే వ్యూస్ అయితే మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు రీల్స్ ఏ విధంగా వైరల్ అవుతున్నాయో అదే ఆల్గారిథం అనేది యూట్యూబ్ షార్ట్స్కి అయితే ఇన్బిల్ట్ చేయడం అయితే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, వ్యూస్ మనకు కౌంట్ కావాలంటే మినిమం అబౌవ్ 3 minutes కంటే ఎక్కువ ఆడియన్స్ అనే వాళ్ళు మన వీడియోస్ చూసినట్లయితేనే అక్కడ వ్యూస్
అనేది కౌంట్ అవుతాయి. ఇప్పుడు అలా కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెకండ్ చూసినా కూడా అది వ్యూ కిందికి కౌంట్ అవుతుంది అనమాట. దీని ద్వారా మనకు రీచ్ 1000 మంది రీచ్ వచ్చింది అనుకోండి, 1-2 సెకండ్లో చూసినారు అనుకోండి, అది కూడా వ్యూస్ కిందకే కౌంట్ అవుతాయి. కానీ ఎర్న్ ట్యాబ్ లో అయితే ఈ అడిషనల్ గా వచ్చినాం మినిమం 3 మినిట్స్ కంటే తక్కువ చూసినాం వ్యూస్ అయితే కౌంట్, మానిటైజేషన్ ట్యాబ్ లో అయితే కౌంట్ కావు. వీళ్ళు మనకు అనలిటిక్స్ లో కూడా చూపిస్తారు ఏ వ్యూస్ మనకు ఎంగేజ్మెంట్ వ్యూస్, ఏ వ్యూస్ బిలో 3 మినిట్స్ కంటే ఉన్నాయి అనేది కూడా వాళ్ళు చూపిస్తారు అనమాట. ఎంగేజ్మెంట్ వ్యూస్ సపరేట్ ఉంటుంది, మామూలు నార్మల్ వ్యూస్ సపరేట్ ఉంటుంది. మానిటైజేషన్కి ఎంగేజ్మెంట్ వ్యూస్ మాత్రమే కౌంట్ చేస్తారు. దీని ద్వారా మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే అవుతుంది. మన ఛానల్లో అబౌవ్ 10,000 వ్యూస్ వచ్చినా ఈ మానిటైజేషన్లో ట్యాబ్లో అయితే యాడ్ కాలేదు అనేది మనకు కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. కొన్నాళ్ళు పోతే మీకు ఆటోమేటిక్గా ఇవి ఎంగేజ్మెంట్ వ్యూస్ ఏంటివి, నార్మల్ వ్యూస్ ఏంటివి అనేది అర్థమవుతాయి అనమాట ఫ్రెండ్స్. దీని ద్వారా మనకు ఎవరికైతే 100-200 వ్యూస్ వచ్చే వాళ్ళకు పర్ఫెక్ట్గా 2-3 వేల వ్యూస్ అయితే పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఎవరికైతే 2,000-3,000 వ్యూస్ వచ్చే వాళ్ళకు అబో 20,000 కంటే ఎక్కువ వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీని ద్వారా మనకు కొద్దిగా బెనిఫిట్ అయితే ఉంటుంది. మన ఛానల్లో ప్రతి వీడియో అబౌట్ 20,000 వ్యూస్ వచ్చినట్లయితే, అబౌట్ 10,000 వ్యూస్ వచ్చినట్లయితే స్పాన్సర్షిప్ చేసే వాళ్ళు ఉంటారనమాట. బ్రాండ్ కొలాబరేషన్ ఉంటుంది, లేదా ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ చేయమని కంపెనీస్ వాళ్ళు మనకు అప్రోచ్ అవుతారనమాట. త్రూ మెయిల్ ద్వారా కావచ్చు, త్రూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా మనకు కంపెనీస్ అయితే మనకు అప్రోచ్ అయ్యి దీని ద్వారా మనము మనీ ఎర్న్ ఎక్కువగా చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ప్రస్తుతం యూట్యూబ్లో వచ్చిన అప్డేట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమైనా యూట్యూబ్ సంబంధించిన అప్డేట్ వచ్చినట్లయితే మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.